తన రూంలో ఎందుకున్నావని అడిగినందుకు డయానా ఐశ్వర్యని చెంప మీద కొట్టింది. అంతేకాదు, ఎవరిని తీసుకొస్తావో తెచ్చుకో, నేను కూడా చూస్తాను అని వార్నింగ్ ఇచ్చింది డయానా. తన సొంత కంపెనీకి వచ్చి తన సీట్లో కూర్చుని వార్నింగ్ ఇవ్వడమే కాకుండా చెంపదెబ్బ కొట్టడం ఐశ్వర్య చాలా అవమానంగా ఫీల్ అయింది. అందుకే వెంటనే తన సంగతి చెప్పాలని ఫిక్స్ అయిన ఐశ్వర్య ఆ గదిలోంచి బయటికి వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ రూంలోకి పవన్ అనుకోకుండా ఎంటర్ అయ్యాడు. అతన్ని చూసి ముందు వీడితో తేల్చుకోవాలి అని మళ్లీ ఆ రూంలోకి వెళ్లిపోయింది. పవన్ ని చూసి ఐశ్వర్యకి ఒళ్లంతా పాములు పాకినట్టు ఫీల్ అయింది. దీనంతటికీ కారణం ఖచ్చితంగా పవనే అయ్యుంటాడని ఆమెకి గట్టి నమ్మకం. అనుకోకుండా పవన్ రూంలోకొచ్చి ఒకవైపు డయానా, మరోవైపు ఐశ్వర్య కోపంగా ముఖాలు పెట్టుకుని ఉండడం చూసి ఏదో జరిగిందని ఊహించాడు. ఐశ్వర్య ఎప్పటికైనా ఆఫీస్కి వస్తుందని ముందే ఊహించాడు. కాని ఇంత త్వరగా వస్తుందని మాత్రం పవన్ ఊహించలేదు. ఐశ్వర్య, ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే హియర్ అని చాలా భయంగా అడిగాడు పవన్. పవన్ అడిగిన ప్రశ్నకి అతన్ని చంపేసేలా చూసింది ఐశ్వర్య. ముందు ఇదెవరు చెప్పు అని కోపంగా అడిగింది ఐశ్వర్య. చుట్టుపక్కల ఉన్న వర్కర్లు, వాచ్మెన్లు ముగ్గురిని వింతగా చూస్తూ ఉండిపోయారు. ఐశ్వర్య రాగానే ఇలాంటి ప్రశ్న మొదలు పెడుతుందని పవన్ కి ముందే తెలుసు. వెంటనే తన కళ్ళజోడు దించి చుట్టూ ఉన్న వర్కర్స్ వంక చూశాడు. ఏంటి, ఇక్కడ సినిమా ఏమైనా కనబడుతుందా? పని మానేసి ఇక్కడ గుమిగూడారు. అందరూ వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఎక్కడైనా గొడవ జరిగితే చాలు అందరూ ఒకే చోట చేరి లేనిపోని ముచ్చట్లు పెడతారు. అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి అని బలవంతంగా శక్తి కూడదీసుకుని బయటికి అన్నాడు పవన్. అందరూ వెళ్లేదాకా నిశ్శబ్దంగా ఉన్న ఐశ్వర్య వాళ్లు వెళ్లిపోయాక పవన్ వైపు చూసి, పవన్, నిన్నే అడుగుతున్నాను. నేను అడిగింది నువ్వు వినలేదా? లేక వినిపించినట్టు నటిస్తున్నావా? ఇది ఎవత్తి నా చైర్లో కూర్చుంది? దీనికిక్కడ ఏం పని? నా రూంలో ఇంత దర్జాగా కూర్చునే ఛాన్స్ ఎవరిచ్చారు అని అసహనంగా అడిగింది ఐశ్వర్య. ఐశ్వర్య వేసిన ప్రశ్నలకి పవన్ కి చెమటలు పట్టాయి. ఏమని ఆన్సర్ చేయాలో తోచలేదు. ఛాతి నుండి మెదడు వరకు నరాలు తెగినట్టు ఫీల్ అయ్యాడు పవన్. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పవన్ చివరికి ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. తల పైకెత్తి ఐశ్వర్యని చూస్తూ, ఆమె ఈ కంపెనీకి కొత్త వైస్ ప్రెసిడెంట్. నేనే ఆమెను నియమించాను. ఏంటి నీ సమస్య? నేను నియమించకూడదా అని పొగరుగా అడిగాడు పవన్. ఏమన్నావు? నాకేంటి ప్రాబ్లం అంటున్నావా? ఎవరిని అడిగి దీన్ని నియమించారు? తాతగారిని అడిగావా? ఆయన అనుమతితోనే ఇదంతా చేస్తున్నావా అని ఐశ్వర్య మరింత కోపంగా అడిగింది. తననే బెదిరించి మాట్లాడడం పవన్ కి ఏమాత్రం నచ్చలేదు. లేదు, నేను ఎవరిని అడగను. నా ఇష్టం. నేనెవర్ని అడగాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇది నా కంపెనీ. నేనే తాతగారికి ప్రత్యక్ష వారసుణ్ణి. ఈ కుటుంబానికి ఒక్కగానొక్క కొడుకుని. ఈ కంపెనీ, ఈ ఆస్తులు అన్ని భవిష్యత్తులో నా చేతిలోకి వస్తాయి. అలాంటప్పుడు నేనెందుకు నిర్ణయాలు తీసుకోకూడదు అని వెంటనే అరుస్తూ సమాధానం చెప్పాడు పవన్. ఈ సమాధానం ఐశ్వర్యకి మరింత చిరాకు తెప్పించింది. నిజమే, ఆ కుటుంబంలో పవన్ ఒక్కడే మగబిడ్డ. అతను చెప్పినట్టుగానే ఈ కుటుంబానికి పవనే ప్రత్యక్ష వారసుడనే మాట కూడా నిజమే. ఐశ్వర్య, చంద్రకాంత్ కష్టపడి ఈ కంపెనీని నిలబెట్టారు. చంద్రకాంత్కి ఐశ్వర్య ఒక్కతే అమ్మాయి. అయినా కూడా వారసత్వం దక్కించుకోవడంలో పవన్ కి ఏమాత్రం తీసిపోదు ఐశ్వర్య. అందుకే పవన్ ఎంత అరిచినా దానికి తగిన సమాధానం ఇవ్వాలి అనుకుంది. ఐశ్వర్య కంపెనీలోకి వచ్చాక స్టాఫ్ చాలా వరకు మారిపోయినట్టు అనిపించింది. తమ ఇష్టరాజ్యంగా ఎంప్లాయీస్ ని తీసిపడేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటున్నట్టు ఆమెకు అనిపించింది. అయితే ఇక్కడున్న ఓల్డ్ ఎంప్లాయీస్ అందరినీ తొలగించింది నువ్వేనా అని ఐశ్వర్య అడిగిన ప్రశ్న పవన్ ని ఉలిక్కి పడేలా చేసింది. డయానాను వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి తీసుకున్న తర్వాత ఆఫీస్ విషయాల్లో పవన్ తలదూర్చలేదు. మొత్తం డయానానే చూసుకుంది. నేనే వాళ్ళందరినీ పీకి పడేశాను. నేను చెప్పిన మాట వాళ్ళు వినలేదు, అందుకే అందరినీ పీకి పడేశాను. ఇప్పుడేంటి ఏంటి గొడవ అని గర్వంగా అడిగింది డయానా. గతంలో ఉన్న ఉద్యోగులందరినీ ఐశ్వర్య స్వయంగా ఇంటర్వ్యూ చేసి సక్రమంగా ఎంపిక చేసింది. వాళ్ళంతా బాగా పనిచేసేవాళ్లు, క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేవాళ్లు. కంపెనీలో తలెత్తిన కొన్ని ఆర్థిక సమస్యలను వారితో కలిసి ఐశ్వర్య సులువుగా పరిష్కరించింది. ఐశ్వర్య ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో వాళ్ళంతా కంపెనీకి ఎంతో విధేయులుగా పనిచేశారు. వాళ్ళందరినీ కిరాయి కూలీల్లా రావద్దని చెప్పడం, జాబ్స్ పీకి పాడేయడం ఐశ్వర్య భరించలేకపోయింది. బాస్ చెప్పింది వినకున్నా ఎదిరించి ఏం మాట్లాడినా తీసి పడేశాను. బాస్ మాట వినడం అనేది ఒక కంపెనీలో బేసిక్ రూల్ కదా. అందుకే నిబంధనలు అతిక్రమిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి చూపించాను. ఆఖరికి ఈ కంపెనీకి చెందిన వాళ్ళైనా సరే, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ అయినా నా మాట వినకపోతే వాళ్ళను కూడా మెడపెట్టి బయటికి గెంటేస్తాను. అలా చేసే అధికారం నాకు మాత్రమే ఉంది.
అని డయానా చాలా పొగరుగా ఐశ్వర్య ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పింది. ఐశ్వర్య ఆమె మాటలు విని పవన్ వంక చూసింది. నీతో మాట్లాడితే ప్రయోజనం ఉండదని నాకు బాగా తెలుసు. నిన్నిలా ఊరికి వదలేను. ఈ విషయం తాతయ్యతో మాట్లాడతాను. నువ్వేం చేసినా పర్వాలేదు అని ఫైర్ అవుతూ చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య, అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేనెవరికి ఉద్యోగం ఇవ్వకూడదా? నీకు మాత్రమే అధికారం ఉందా? అండ్ వాళ్ళంతా తప్పులు చేశారు, అందుకే పంపించేశాం. ఇక నువ్వేం చేయలేవు అని గర్వంగా అన్నాడు పవన్. ఖచ్చితంగా వాళ్ళని బయటికి వెళ్ళనివ్వను. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. పని ఒత్తిడున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు. ఆ తప్పును సరిదిద్దడం, వాళ్ళకి సపోర్టుగా నిలబడ్డమే సమర్థురాలైన లీడర్ చేసే పని. అవకాశం ఇవ్వకుండా పిచ్చి కుక్కలాగా బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు అని సీరియస్ అయింది ఐశ్వర్య. హలో, అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? బయటకు వెళ్లిన వాళ్లే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బానిస పురుగులే. బానిస పురుగుకు నోరుండకూడదు. యజమానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నోరు మూసుకుని పనిచేయాలి. అలా మాట్లాడేవారంతా సరిగా పనిచేయని పేడ పురుగులు. అవి ఇంకా ఇక్కడే ఉంటే కంపెనీని తినేస్తాయి. అందుకే కంపెనీలో అలాంటి పురుగులు ఉండడానికి వీల్లేదని డయానాకు చెప్పి ఆ పురుగులన్నీ క్లీన్ చేయమని చెప్పాను. కంపెనీ మంచి కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. నువ్విలా అరుస్తూ ఉంటే అది నీ ఫూలిష్నెస్. దానికి నేనేం చేయలేను అని ఐశ్వర్యని పవన్ మందలించాడు. ఆఫీసులో ఐశ్వర్య తనను ప్రశ్నించడం పవన్ కి నచ్చలేదు. అందుకే ఐశ్వర్య అడిగిన ప్రశ్నకు సమాధానం అతని దగ్గర సరిగా లేకపోవడంతో ఏదో ఒకటి చెప్పి ఈ సమస్యని క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ మాటలు అతనికి పెద్ద సమస్యగా మారుతాయని పవన్ కప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది పవన్. ఈ కంపెనీలో నువ్వే అసలు పురుగువి. నీ మైండ్ నిండా పేడ పురుగులు తిరుగుతున్నాయి. అందుకే కంపెనీలో బాగా పనిచేసేవారిని బానిస పురుగులని పిలుస్తున్నావు. ఈ కంపెనీలో ఉన్న అసలు పురుగు నువ్వే. ముందు నిన్ను నువ్వు శుభ్రం చేసుకో. ఆ తర్వాతే ఈ కంపెనీని క్లీన్ చేద్దువు. ఇంకెంతకాలం నీ ఆటలు సాగిస్తావో చూస్తాను. త్వరలోనే వీటన్నిటికీ శుభం కార్డు వేస్తాను అని ఓపిక నశించిన ఐశ్వర్య పవన్ మీద గట్టిగా అరిచింది. ఐశ్వర్య, ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు చెప్పకు. నేను ఈ వ్యాపారంలో 4 ఏళ్లుగా ఉన్నాను. నాకన్నీ తెలుసు. ఈ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉంటుంది. నీకు పోస్ట్ ఇవ్వను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. అంత కష్టమైతే బయటకు వెళ్లి వేరే పని చూసుకో. అప్పుడైనా కంపెనీ ప్రశాంతంగా ఉంటుంది అని ఐశ్వర్యని బయటకు పంపే ప్లాన్ మైండ్లో రన్ అవుతుండగానే పవన్ స్పష్టంగా చెప్పాడు. ముందు నువ్వు బయటికెళ్ళు. నేనెందుకు వెళ్తాను? నేను బయటికి వెళ్ళినా కూడా ఇక్కడున్న పురుగులన్నింటినీ క్లీన్ చేస్తాను అని స్పష్టంగా చెప్పింది ఐశ్వర్య. ఈ విషయాలన్నీ తాతయ్యకి తెలిస్తే ఇక అంతే, ముందు తానే నష్టపోతానని పవన్ కి మరింత భయం పట్టుకుంది. ఈ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేకుండా చేస్తారని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈ కంపెనీలో తప్ప మరే వ్యాపారంలోనూ తను చేయలేడని పవన్ కి బాగా తెలుసు. ఈ కంపెనీలో ఉన్నంతవరకే తనకు గౌరవం ఉంటుందని పవన్ కి స్పష్టంగా అర్థమైంది. చంద్రకాంత్ అండ్ కో కంపెనీని వదిలేస్తే అతనికి ఇప్పుడు దక్కే కనీస గౌరవం కూడా బయట ఉండదు. అందుకే ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా దీన్ని డీల్ చేయాలి అనుకున్నాడు. ఐశ్వర్య, ముందు కూల్ అవ్వు. నువ్వు అనవసరంగా చాలా టెన్షన్ పడుతున్నావు. కాసేపు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. కోపం తెచ్చుకుని ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదైషు అని ఆమెని పవన్ కూల్ చేయడానికి ట్రై చేశాడు. లేదు పవన్, నాకు కోపంగానే ఉంది, కానీ నా ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నువ్వీ కంపెనీలోకి వచ్చి ఒక్క మంచి పనైనా చేశావా? బాగా పనిచేసే ఉద్యోగులను బయటకు పంపడం తప్పు. ఎవరిని అడగకుండానే వైస్ ప్రెసిడెంట్ గా మరొకరిని నియమించడం చాలా పెద్ద తప్పు. అంతేకాదు, మన ఉద్యోగులను బానిసలుగా అనడం చాలా చాలా పెద్ద తప్పు. ఈ తప్పులకు నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి అని తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పింది ఐశ్వర్య. ఆమె మాట్లాడుతుంటే పవన్ గజగజ వణికిపోయాడు. అది చూసిన డయానా, పవన్ సార్, మీరెందుకు భయపడుతున్నారు? తను చేయలేని పనికి మీరెందుకు సమాధానం చెప్తారు? షీఈ్ అన్ఫిట్ అని డయానా పవన్ తో పొగరుగా అంది. ఆ మాటలు ఐశ్వర్యకు మరింత కోపాన్ని తెప్పించాయి. డయానా మాటలు విని ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక పవన్ సతమతమయ్యాడు. ఒసేయ్, నువ్వు నోరు మూసుకునుండక ఐశ్వర్యాన్ని కొట్టడం నువ్వు చేసిన పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నవి దరిద్రపు మొహందానా? నువ్వొచ్చినందుకే ఇక్కడ పెద్ద సమస్య అవుతుంది. ఈ విషయం మా తాతగారికి తెలిస్తే నేనెందుకు భయపడుతున్నానో అప్పుడు తెలుస్తుంది. ఈ రోజే ఇది తెలిసేలా ఉంది. త్వరలో ఈ ఐశ్వర్య మా తాతయ్య వచ్చి మన పని పడతారు. అప్పుడు నువ్వు నేను కలిసి ఇక్కడ ఆఫీస్ బయట కూర్చుని చెక్కభజన చేసుకోవాలి అని పవన్ తన మనసులో గొనుక్కున్నాడు. కాని ఇదేమీ బయట కనకుండా, డయానా,
కాసేపు ప్రశాంతంగా ఉండు. నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు అవసరం లేకున్నా మధ్యలోకి రావద్దు. నేను చూసుకుంటాను అంటూ డయానాతో ఆప్యాయంగా చెప్పాడు పవన్. ఐశ్వర్య, ఇప్పుడేం చేయాలి? నీకు కావాలంటే ఏదైనా చేస్తాను. ఆ ఉద్యోగులను మళ్లీ పనిలోకి తీసుకుంటే సరిపోతుందా అని చాలా ఓపిగ్గా అడిగాడు పవన్. ఈ మాటల్లో తనకు వినిపించినట్టు ఐశ్వర్య అక్కడే నిలబడింది. పవన్ ఇంత తగ్గి మాట్లాడినా ఐశ్వర్య వినకపోవడం డయానాకు బాధ కలిగించింది. అయితే పవన్ ఇంతకు ముందే మధ్యలో రావద్దని చెప్పడంతో ఆమె ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇద్దరి వైపు చూసింది. ఐశ్వర్య, నాకు విషయం చెప్పు. నీతో ఇప్పుడే అడుగుతున్నాను. ఇంతకు ముందే బయటకు పంపిన ఎంప్లాయీస్ ని తిరిగి తీసుకోవడం ఇష్టం లేదా? వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది కదా అని పవన్ మాట్లాడుతుండగా ఐశ్వర్య అందుకు ఒప్పుకోనట్టు తల అడ్డంగా ఊపింది. పవన్ మరింత కఠినంగా చూసి, చెప్పైషు, ఇంకా నేనేం చేయాలి? నోరు తెరవకుండా ఇలా నిలబడితే నేనేం చేయను మరి అని ఓపిక నశించి గట్టిగా అడిగాడు. నువ్వేమీ చేయనవసరం లేదు పవన్. నువ్విప్పటిదాకా చేసింది చాలు. దీన్ని భరించాల్సిన అవసరం నాకు లేదు అంటూ పక్కనే ఉన్న డయానాని చెంపదెబ్బ కొట్టింది ఐశ్వర్య. ఆ దెబ్బకి డయానా ముఖం వాడిపోయింది. కోపంగా చూసింది తప్ప ఇంకేమీ చేయలేదు. ఐషు, ఇక చాలు. నీ కోపం నాకు అర్థమవుతుంది. నాకు వ్యతిరేకంగా ఫైట్ చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నావా అని అసహనంగా అడిగాడు పవన్. నీకు వ్యతిరేకంగా నేనేమీ ఫైట్ చేయట్లేదు. ఈ కంపెనీకి మంచి చేయాలనుకుంటున్నాను. అదే నా నిర్ణయం కూడా. నీకు అగెయిన్స్ట్ గా నేను వెళ్తున్నానని నీకు అనిపిస్తే అది నీ తప్పు. దానికి నేనేం చేయలేను. నువ్వు గొంతు చించుకునేలా అరవకు. ఇక్కడ బాసులు ఎవ్వరు లేరు. మనం అందరం ఈ కంపెనీకి జీతగాలమే అని ఐశ్వర్య భయం లేకుండా చెప్పింది. నువ్వు చేయకూడని పని చేస్తున్నావు ఐశ్వర్య. నేనింతకన్నా దిగి రాలేను. ఇట్స్ ఓకే. నువ్వన్నింటికన్నా ముందు ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ కంపెనీకి ఫ్యూచర్ వారసుడిని నేనే. అంటే ఈ కంపెనీకి బాస్ని. నువ్వు సాధారణ ఎంప్లాయీవి మాత్రమే. అది నీకు బాగా తెలుసు. నీ లిమిట్ ఏంటో నీకు బాగా తెలుసు. ఇక నువ్వు చేసిన రాద్దంతో చాలు. ఇక నుంచి వెళ్ళిపో. నేను నీతో గొడవ పడేదాకా తెచ్చుకోకు. నాకు సమయం లేదు. చాలా పనుంది అని పవన్ ఐశ్వర్య ముఖంలోకి అలాగే సూటిగా చూస్తూ అన్నాడు. ఐశ్వర్యని వెళ్ళమని అడగడం అస్సలు తట్టుకోలేక ఆమె మనసు కోపంతో కొరకొర చూసింది. కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఈ విషయం ఆకాష్కి చెప్తే బాగుండదని తాతగారిని కలుసుకుని మాట్లాడాలని నిర్ణయించుకుంది. సరే పవన్, నేను వెళ్తాను. ఇంతటితో అయిపోయింది అనుకోకు. మళ్ళీ వస్తాను. నేనొచ్చేసరికి నువ్విక్కడ ఉండవు. ఉండనివ్వను కూడా అంటూ ఆవేశంతో అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళింది ఐశ్వర్య. ఐశ్వర్య నెక్స్ట్ ఏం చేయబోతుందో అని పవన్ కి ఉన్న చోటే చెమటలు కారిపోయాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.